ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. మదనపల్లిలో దారుణ హత్య గురైనటువంటి బాలిక మృతదేహానికి కాసేపు క్రితం అంత్యక్రియలు పూర్తయ్యాయి. తల్లి స్వయంగా అంత్యక్రియల వద్ద కూడా స్వయంగా ఈ అంత్యక్రియల వద్దే కూడా కూర్చొని అసలు ఆమె శోకసంద్రంలో మునిగిపోయారు. కనీసం మాట్లాడే పరిస్థితి కూడా బాలిక తల్లికి లేదు. ఆమె మృతదేహం ఎక్కడైతే ఉందో మృతదేహాన్ని పూడ్చిన ఘటనా స్థలం వద్దే ఆమె వచ్చి ఇక్కడే తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు అసలు ఎలా జరిగిందంట? జరిగిపోయిందో ఏమో జరిగిపోయింది. నా బిడ్డ అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నా బిడ్డ ఆత్మశాంతి ఇచ్చిండు. వాడు చచ్చిపోయినాడు. నా బిడ్డ ఆత్మశాంతి ఇచ్చింది. ఎంత నరకం అనిపించింది. నా బిడ్డ నరకం అనిపించింటుంది. ఇంట్లో ఒక మాట అన్నా కూడా మమ్మీ అలుగుతా బతిమలాడుకుంటా అంటే నా బిడ్డ నేను ఇంట్లో కులభర్తను చనిపోయాడు అంటున్నారు. తను ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అసలు తను చనిపోయాడు అంటారు. చేసుకున్నారో ఏం చేసుకున్నా తెలియదు. చచ్చిపోయినాడో మాత్రం చెప్పినారు. వాళ్ళు పోయి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వాళ్ళ అమ్మ ఉండాలి. వాళ్ళ అమ్మ తెలిసింది అంటారు. ఆమె కనపడలే, ఎక్కడ పోయిందో తెలియదు. ఆమెనే వెతకండి. ఉన్మాదికి ఈ శిక్ష మీరు కరెక్ట్ అని భావిస్తున్నారా? కరెక్ట్ అనిపిస్తుంది. నా బిడ్డ ఆత్మ ఎంత నరకం అనిపించింది. నా బిడ్డ మాట్లాడలేను. ఒకవేళ అతను బ్రతికుంటే మీరు ఎలాంటి శిక్ష మీరు కోరుకునేవాళ్ళు? నేనే చంపేసిండు. నేనే చంపేస్తాము. కొంప పడగొట్టే పొలమ్మను చంపేయాలి. మా బిడ్డ బాయ్ 100 ఏళ్ళ బిడ్డ బాయ్. తల్లి ఖచ్చితంగా అలాంటి ఉన్మాదులకు వాడు చనిపోయాడనే అంశాన్ని కూడా మాకు ఇప్పుడే కాసేపు క్రితమే తెలిసింది. అతనే చనిపోయినట్టు కూడా ధృవీకరణ కూడా వచ్చింది. అయితే ఇలాంటి ఒకవేళ బ్రతికుంటే ఖచ్చితంగా మేమే చంపేస్తాం బాలిక తల్లి చెప్తున్నారు. అయితే ఇలాంటి వారికి సమాజంలో బతికే అర్హత లేదు. ఖచ్చితంగా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. అతనితో పాటు కూడా వాళ్ళ తల్లిని శిక్షించాలి. వాళ్ళ ఇంటిని కూలదోల్చాలంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాయచోటి నుంచి.